డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు. ఈ మధ్య కింద పడి కాలి బోన్ ఫ్రాక్చర్ అయింది. 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఈ వయసులో తన బోన్ అతుకుతుందా? ఇప్పుడు తన ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 60 ఏళ్ళ ఆవిడకి కింద పడినప్పుడు ఇలాంటి ఫ్రాక్చర్స్ అనేది చాలా క్రిటికల్ అండి. ఇవి కూడా ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్ అవ్వచ్చు, ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు. సో డాక్టర్ గారు ఇప్పుడు 60 ఏళ్ళలో కూడా యాక్చువల్గా సర్జరీ చేసి రికవర్ చేసేదానికి ఉంది. బట్ మనకి కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఆవిడ కదలలేని పరిస్థితుల్లో కానీ, లేదంటే ఎటువంటి కోమార్బిడ్ కండిషన్స్, షుగర్ ఎక్కువగా ఉండటం కానీ, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండటం కానీ, ఆవిడకి చాలా కోమార్బిడ్ కండిషన్స్ ఉండటం వల్ల ఆవిడకి సర్జరీ రిస్క్ అయినప్పుడు కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆప్షన్ తీసుకుంటాం. ఈ ఆప్షన్స్లో ఉండే వాళ్ళకి యూజువల్గా 3 to 4 months లేదా 6 months, ఈ 6 months లోపల వాళ్ళు మళ్ళీ రికవరీ అనేది చాలా బాగా జరుగుతుంది. ఎముక హీలింగ్ అనేది చాలా వరకు జరుగుతుంది. బట్ ముందుగా ఈవిడికి రికవర్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ముందు ఎక్స్రే తీసి చూడాలండి. అలైన్మెంట్ అంటే ఈ బోన్ అలైన్మెంట్ అనేది ఇలా 80 to 90% కాంటాక్ట్ ఏరియా ఉందంటే దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది అతుక్కుంటుంది. ఒకవేళ ఇది వంకరగా అతుక్కుని ఉంటే, ఇలా పక్కకుంటే మాత్రం దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వంకరగా అతుక్కోవటం వల్ల ఫంక్షన్, మనం నడిచేటప్పుడు కానీ లేదంటే ఇచ్చేసేటప్పుడు కానీ ఫంక్షన్ డీవేట్ అయిపోతుంది, కాలు కురచపడవచ్చు. ఇలాంటివి రేపు చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వంకరగా ఉన్న ఎముకలు అతుక్కోవడం తప్ప మిగతావన్నీ అంటే ఒకవేళ కరెక్ట్గా ఉండి 90% కాంటాక్ట్ ఏరియాలో ఉంటే దానికి చాలా వరకు రెస్ట్, దీని ఇమ్మొబిలైజేషన్స్ కోసం అనేసి కొత్తగా బ్రేసెస్ వచ్చాయి. ప్లస్ రెండోది పిఓపీస్ అని, లాంగ్ లెగ్ పిఓపీస్ అని వేస్తాం. దీనివల్ల తొందరగా వాళ్ళకి రికవరీ అవుతుంది. బట్ ఈ అన్నిట్లోనూ ఈ చేతి భాగంలో కానీ తుంటి భాగంలో అంటే కాలు భాగంలో కానీ చేయొచ్చు. కానీ ఈ తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయితే మాత్రం చాలా వరకు సజెషన్ గో ఫర్ సర్జరీ అని. అందుకే సర్జరీకి వెళ్ళటమే మంచిది అంటాం. ఎందుకంటే అది హీల్ అవ్వటం చాలా తొందరగా హీల్ అవ్వదు, చాలా టైం టేకింగ్. అది సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అతుక్కోకపోవచ్చు, కదలికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ. సో అదే ఒక కాలి భాగం అంటే తొడ భాగంలో కానీ, కాలి భాగంలో కానీ, చేతి భాగంలో కానీ, భుజం భాగంలో కానీ యూజువల్గా లిమ్స్కి ఫ్రాక్చర్ అయితే మాత్రం అది మనం జస్ట్ ఈ పిఓపీస్తోనో లేదా కన్సర్వేటివ్గా దాన్ని ఆపరేషన్ చేయకుండా ఈ ట్రీట్మెంట్స్ చేయొచ్చండి.